నమస్కారం అందరికీ. అయితే సీతారాముల కళ్యాణం ఇది కేవలం ఒక దేశానికో రాష్ట్రానికో అని కాదు. భూమండలంలో ఉన్న వాళ్ళందరూ, పైన ఉన్న వాళ్ళందరూ దేవతలు, మనకి కనబడని వాళ్ళు, మనకి అనేక ఘట్టాల్లో రామాయణంలో వస్తుంది. సిద్ధులు, చారణులు, గంధర్వులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు, వీళ్ళందరూ కూడా ఇక్కడ జరిగేటువంటి రామావతార విశేషాలని అన్ని వైపుల నుంచి మనం చూసే ఒక ప్రపంచం ఇది. ఈ ఇతర లోకాల్లో మనకు కనబడకుండా ప్యారలల్ గా ఉండే వాళ్ళందరూ కూడా దీన్ని మామూలుగా మనం గమనించం, కానీ వాళ్ళందరూ కూడా ఇలాంటి అవతారాలు వచ్చినప్పుడు చాలా విశేషంగా చూస్తూ ఉంటారు, గమనిస్తూ ఉంటారు. అలా ఈ రాముల వారు ఆనందంగా సీతాదేవితో అక్కడ ఉన్నారు అయోధ్యలో. భరత శత్రుఘ్నులు భరతుడి యొక్క మేనమావ ఇంటికి వెళ్ళారు. ఈ టైంలో దశరథుడికి అంటే తన గురువు గారి యొక్క సలహా తీసుకుని తను చేయడం కాకుండా తనకొచ్చిన ఆలోచనను గురువు గారికి చెప్పాడు. యోగ్యుడైన వాడు, తన పెద్ద కుమారుడు, 27 ఏళ్ల వయసున్నవాడు, అన్ని విధాలుగా సమర్థుడు, ప్రజల్లో చక్కటి మంచి ఆదరాభిమానాలు కలిగిన వాడు కాబట్టి ఆ మర్నాడు పుష్యమి నక్షత్రం వస్తోంది. ఆ సందర్భంగా శ్రీరాముల వారికి పట్టాభిషేకం చేయాలని తన ఆకాంక్షని గురువుకి వశిష్ఠ మహర్షి చెప్పి, ప్రజల్లో ఒకసారిగా ఈ మాటను ఆయన చెప్పంగానే వాళ్ళు ఆగకుండా చాలాసేపు హర్షధ్వానాలు వ్యక్తం చేస్తే ఒకసారి ఆనందము తబ్బిబ్బైపోయాడు దశరథుడు. అంటే ఒకవైపు ఆనందమే, రాముడికి ఇంత ప్రతిస్పందన వస్తోందని, తన పాలనలో ఏమన్నా తేడా ఉందా అని ఒక చిన్న తన మీద తనకు కూడా సందేహం కలిగేంత ఇది వచ్చినప్పుడు. కాకపోతే వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే యోగ్యుడైన వాడు రాజ్యుడైతే, అది రాజైతే ఆ రాజ్యానికి దానికి చాలా రకాలుగా మంచిది. అందుకే చూడండి, ఎవరైనా పలకరిస్తే పలకరిద్దాం అనుకుంటాడు, కానీ రాముడిది అలా కాదు. ముందుగా తనే పలకరించేటువంటి చక్కటి ఒక అలవాటు కలిగినటువంటి వాడు. సో అలాంటి రాముడు పట్టాభిషేకాన్ని నిర్ణయం చేసుకుని, సరే అంతఃపురంలో కౌసల్యకి వీళ్ళంతా చెప్పి రాముడిని పిలిచి ఉపవాస దీక్ష ఇవన్నీ కూడా చెప్పారు. ఇంతలో మరి పుట్టింటి నుంచి వచ్చిన కైకేయి యొక్క దాసి ఆమెకి దుర్భాషలు ఇవన్నీ చెప్పింది. ఆమె కూడా కైకేయి కూడా చాలా ఆనందపడింది. కానీ ముందుగా నీకు చెప్పకుండా ఎందుకు చేశాడు? ఏదైనా మంచి విషయం ఎవరికన్నా చెప్పి ఒప్పించాలంటే చాలా సమయం పడుతుంది, కానీ చెడు విషయాన్ని చెప్పాలంటే కుండెడు పాలకి చిన్న ఉప్పు పాడు చేసినట్టుగా రాముడంటే అప్పటిదాకా ఎంతో ప్రేమ కలిగినటువంటి కైకేయి ఒక్కసారిగా మనసు మారిపోయింది, మనసు విరిగిపోయింది. ఇక అలక గృహంలోకి వెళ్ళిపోయింది. దశరథుడు వచ్చాడు. ఇక తను ఇదివరకు దేవాసుర యుద్ధంలో అంటే చూడండి, అప్పుడు భూలోకంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ దేవతలతో డైరెక్ట్ కాంటాక్ట్ లో ఉండేవాళ్ళు. వాళ్ళకి యుద్ధంలో హెల్ప్ దశరథుడు చేశాడు. అలాంటి దానికి అప్పుడు చేసినప్పుడు ఆ యుద్ధంలో తనకి ఎంతో సహాయంగా ఉన్నటువంటి కైకేయికి 2 వరాలు కోరుకోమన్నాడు. ఆవిడ అప్పుడు అడగకుండా తర్వాత తీసుకుంటానంది. ఆ వరాలు ఇప్పుడు అడిగింది. రాముడు కాదు, భరతుడికి చెయ్యాలి పట్టాభిషేకం. రెండోది, రాముడు 14 సంవత్సరాలు వనవాసం చెయ్యాలి. అప్పుడిక ఆయనకు ఒక్కసారిగా మొత్తము రాముడి వియోగాన్ని ఏమాత్రం ఊహించుకోలేడు. విశ్వామిత్రులాంటి తపస్సంపన్నుడితో పంపించడానికే భయపడ్డాడు. అలాంటి వాడు ఎలా పంపించాలి? అన్నమాట కాదనలేడు, అలా అని పంపలేడు. చివరికి ఒక్కసారిగా కూలిపోయాడు. మూర్ఛలోంచి తేరుకుని ప్రాధేయపడ్డాడు. చివరికి ఆమె కాళ్ళు పట్టుకుని వేడుకుందామని కాళ్ళు కూడా పట్టుకోబోయాడు. కాళ్ళు వెనక్కి తీసుకుందే గాని మాట మాత్రం వెనక్కి తీసుకోలేదు కైకేయి. అంటే ఒక్కోసారి చెడు అని మనం అనుకున్నది కూడా చాలా మంచి ప్రపంచానికి అక్కడ జరగాలి కాబట్టి అలా జరిగి ఉండొచ్చు. సరే, ఇక
ఆమె మాటని అవునం లేక కాదం లేక అలా ఉంటే సుమంత్రుడు ద్వారా మంత్రి ద్వారా రాముడికి కబురెళ్ళింది. ఆమె యొక్క కోరికలు ఇలాగా అని దశరథుడు చెప్పలేకపోతే ఈమెనే చెప్పింది. కాకపోతే చెప్పినా గాని అప్పటికి దశరథుడు కోరిక ఏంటి? నా మాట వినకుండా నన్ను ఎదిరించు, నువ్వు శౌర్యం గలవాడివి కాబట్టి ఎదిరించి నువ్వు రాజ్యం చేయొచ్చు అన్నటువంటి సలహా కూడా ఇచ్చాడు. అలా ఎదిరించాలని కోరుకున్నాడు, కొడుకు వెళ్ళకూడదని కోరుకున్నాడు. మనం మామూలుగా కొన్ని రామాయణ పాత్రల్లో చాలా విచిత్రమైన విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఓ లక్ష్మణుడు అబ్బో రాముణ్ణి చాలా సేవించిన తమ్ముడుగా మనం వింటాం. కానీ ఆ సందర్భంలో బయటకు వచ్చాక లక్ష్మణుడు రాముడికి ఎదురు తిరుగుతాడు. నువ్వెందుకు ఒప్పుకుంటావు? ఎప్పుడో ఇచ్చిన మాట వాళ్ళు అడిగితే ఇప్పుడెందుకు చెల్లించాలి? నీకు అవసరం ఏముంది? నువ్వు తిరగబడు. ధర్మ ప్రకారం రాజు యొక్క పెద్ద కొడుకే రాజయోగం కాబట్టి ఆ రకంగా చూసినా నువ్వు ధర్మం కాదు. దైవ నిర్ణయం అంటూ నువ్వు ఇలా చేయడం నాకు ఏమాత్రం నచ్చలేదు. ఎదురు తిరుగు. ఆడు భార్య మొహంలో పడిపోయి దశరథుడు తప్పు చేస్తే నువ్వు తప్పు కాస్తావా అని రాముడిని కూడా, అంటే రాముడి మీద అంత ప్రేమ ఆయనకి, రాముడు కష్టపడకూడదని అంత ఇది తిరుగుబాటుగా మనకు కనబడేటువంటి మాటలు అందులో రాముడికి లక్ష్మణుడు చెప్పాడు. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే ఏదన్నా మనం చాలా మంచి విషయాన్ని అనుకోగానే వ్యతిరేకమైనది రాగానే ఎంత చాలా బ్యాలెన్స్డ్ వాళ్ళైనా కుంగిపోతారు. అక్కడ రాముడు ఏమాత్రం కొంచెం కూడా, అంటే ధీరోదాత్తుడు అంటారు కదా, అంటే కష్టమైనా నష్టమైనా అక్కడ తను ఎంత సఫరింగ్ అయినా దాని విషయంలో ఏమాత్రం వెనుకాడే ఇది లేదు. తండ్రి అనుకున్నాడు, మాట ఇచ్చాడు. అయ్యో అసలు తండ్రి నన్ను పిలిచి ఇది చెప్పడానికి మొహమాట పడి ఆమె వచ్చి అడుగుతుందా, నేను అగ్నిలో దూకుమన్నా దూకుతాను. దశరథుడు అంటే అంత చాలా తేలిగ్గా దాన్ని ఒప్పుకున్నాడు. పాపం కౌసల్యాదేవే బాధపడింది, నాకు పిల్లలు పుట్టకపోయినా బాగుండేది, పుట్టి ఇలాంటి కష్టాలు పడుతున్నాడే, నా కొడుకే పుట్టడం వల్ల ఇంత సమస్య వచ్చింది అని చాలా బాధపడుతుంది కౌసల్య. సరే తీసుకొచ్చి సెలవు తీసుకుందా అని వస్తే అప్పుడు కూడా దశరథుడు నువ్వు సైన్యాన్ని వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళు, నీకు తోడుగా అది ఇది అంటాడు దశరథుడు. వెంటనే కంగారు పడిపోతుంది, ఈ రాజ్యంలో వాళ్ళందరూ వెళ్ళిపోతే ఎలాగా. అప్పుడు కూడా ఆమె బుద్ధి చాలా విచిత్రంగా ఉంటుంది. కానీ విశేషం ఏంటంటే అక్కడున్న వశిష్ఠుడు గాని సుమంత్రుడు గాని వాళ్ళు ఓపెన్ గా తిడతారు, ఇంత దుర్బుద్ధి ఏంటి నీకు అని మెచ్చుకోలే వాళ్ళు. దశరథుడు కూడా ఆఖరికి నేను చనిపోతే నువ్వు గాని నీ కొడుకు భరతుడు గాని నాకు అసలు అంత్యక్రియల టైంలో మీరు దగ్గర రావడానికి వీల్లేదని నియమం పెట్టేశాడు, ఒట్టు పెట్టేశాడు. అంత కోపం వచ్చేసింది ఆయనకి. వెళ్ళిపోతుంటే మరి వనవాసాలకు వెళ్తున్నారు కదా అని నార చీరలు తెప్పించి ఇచ్చింది ఈవిడే. రాముణ్ణి వదిలిండలేక మరి సీతాదేవి వెళ్తోంది. అసలు సీతాదేవిని ముందు వద్దు అని రాముడంటే ఆ సీతాదేవి అసలు రాముణ్ణి కూడా చాలా పరుషంగా మాట్లాడుతుంది. ఎక్కడికి వదలను, ఎక్కడికి వెళ్ళినా నాతో పాటు తీసుకెళ్తా అని మాట ఇచ్చి పెళ్లి చేస్తున్నావు కదా, నన్ను వదిలేసి ఎలా వెళ్దాం అనుకున్నావు అని చెప్పి ఎక్కడ రాముడిని వదిలి ఉండాల్సి వస్తుందో అన్న బాధతో ఆవిడ కూడా చాలా రాముడితో కఠినంగా పరుషంగా మాట్లాడుతుంది. ఇలాంటి ఘట్టాలు చదివినప్పుడు చాలా విచిత్రంగా అనిపిస్తాయి మనకి. ఏంటంటే మహాపతివ్రత సాధ్వి ఏం చెప్తే అది చేస్తుంది ఆ టైపు అనే మనకు ఒక అవగాహన ఉంటుంది. కానీ మన యొక్క అవగాహనకు మించినటువంటి అనురాగాన్ని కలిగినటువంటి భార్యాభర్తలు వాళ్ళు. ఏంటంటే మన సమకాలీన పరిస్థితుల ప్రకారం ఇలా ఉండాలి అని అనుకుంటాం, అప్పుడు పరిస్థితులు వేరు. అయినా అది మరి నారచీర పాపం ఆవిడకి కట్టుకోవడం రాలేదు, అది కట్టుకుంటే జారిపోతూ ఉంది. సిగ్గుపడుతుంది నలుగురిలో రావడానికి, అది కట్టుకుని ఎలా వెళ్ళాలి. అప్పుడు రాముడు వచ్చి దాన్ని చక్కగా సర్ది ఇది చేసి పంపిస్తారు. రాముడు అంటే సరే ఎడమని దశరథుడు పెట్టాడు, ఆమె వెళ్తుంటే ఆమెకు నువ్వు నారచీరలు ఇయడం ఏంటి అనేది ఆ విషయంలో కూడా అందరూ కైకేయిని మందలిస్తారు. చివరికి వదిలి వెళ్ళిపోతుంటే ఊరంతా
అసలు వెనకబడి చాలా మంది వెళ్తుంటారు. ఆ అందరూ ఆ ఆ బాధ అంటే ఆఖరికి చెట్లు కూడా వంగిపోయి ఏడ్చాయని చెప్పబడింది. ఆ చెదులు నదులు తటాకాలు అన్ని కూడా ఎంతో అంటే మిగతా జీవరాశుల్లో కూడా కొన్ని రకాల భావాలు ఉంటాయి, ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి అన్న విషయాలు మనకి తెలియదు. కొంతమంది మహాత్ములు గుర్తించగలిగేవాళ్ళు అలాంటివి. మన సైంటిస్టులు జగదీష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు కూడా మొక్కలపైన ప్రయోగాల ద్వారా ఇలాంటివి నిరూపించారు. అంటే అవన్నీ మనం ఆ పురాణాల్లో వాటిల్లో ఉన్నవి మనకి ఇప్పుడు తర్వాత ఆధారాలు దొరుకుతున్నాయి. అలాంటిది ఆయన వెళ్ళి చివరికి దిగి మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడేమో, వార్త అని చెప్తాడేమో సుమంత్రుడు అని ఎంతో ఆశగా దశరథుడు ఎదురు చూస్తుంటాడు. వెనక్కు వస్తుంటే ఆయన చెప్తాడు, ఇక్కడ దాకా మమ్మల్ని వదిలారు చాలు, ఇక్కడ మమ్మల్ని వదిలేసి మీరందరూ వెళ్ళిపోండి అని పంపించేస్తే రాముడు జానకి వాళ్ళని వదిలేసి వెళ్తుంటే ఆ గుర్రాలు దారి తప్పిపోయాట. ఎందుకని? ఆ రాముణ్ణి సీతని వదిలేసి వస్తుంటే దుఃఖంతో ఆ చింతూరు కూడా అట్లాంటి భావోద్వేగం కలిగింది. అంటే వదిలి రావడానికి వాటికి కూడా మనసొప్పలేదు. ఇంత అందరినీ ఎంతో ప్రేమపాత్రంగా చూసుకునేటువంటి రాముడు అతని ధర్మపత్ని అడవులకు వెళ్ళిపోతున్నారే, ఇక్కడ ఉండట్లేదే అని మనుషులే కాదు మిగతా జీవరాశులన్నీ కూడా ఎంతగానో దానికోసం విలపించాయని దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది.